అదే విషయంలో మనం ఒకసారి పావని గౌడ్ గారితో మాట్లాడే ముందు మన భారతదేశానికి సంబంధించిన ఎవరైతే మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడారో ఈ చమురు ధరల పెంచుదల విషయంలో అదొకసారి విన్న తర్వాత పావని గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే ద బైట్ ఆఫ్ హర్దీప్ సింగ్ పూరి. Decided therefore is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550 and the other one will go up from 803 to 853. Now this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. And therefore the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. Now you will say, what will happen to petrol and diesel? What we have decided therefore is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. Okay, right. In other words, from 500 it will go up. ఇప్పుడు పూరి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో చమురుల మంత్రి ఎవరైతే ఉన్నారో పూరి గారు మాట్లాడింది మనం సున్నాం. వర్షానికి వస్తే 50 రూపాయలు ఇటు గ్యాస్ సిలిండర్కు మహిళలు మన ఇంట్లో నాన్ కమర్షియల్ ఏదైతే ఉన్నదో 50 రూపాయలు, అలాగే దానికి కమర్షియల్కి సంబంధించిన పెంచుకుంటూ పోతున్నాము. పెట్రోల్ దిల్లు ధరలు కూడా పెంచాము, 2 రూపాయల వరకు అది పెంచాము. కానీ వారికి సంబంధించిన ఏదైతే ధరలు ఉన్నాయో వినియోగదారులు కాకుండా ఎవరైతే సప్లైదారులు ఉన్నారో వారే భరిస్తారని చెప్తున్నారు. అది మాత్రం ఖచ్చితంగా అమలు కాని విషయం. రేపు ఒక వారం 10 రోజులలోనే వాళ్ళు కూడా స్ట్రైక్ మొదలు పెడతారు. స్ట్రైక్ మొదలు పెట్టిన తర్వాత దాన్ని కూడా ప్రజల మీదకే వేస్తారనేది ఇది సత్యం. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి పావని గౌడ్